మెగాస్టార్ 69వ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తమ అభిమాన హీరో పుట్టినరోజు సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు. అయితే గుంటూరు జిల్లా ఉండవల్లికి చెందిన మహిళా అభిమాని గొడ్డేటి వెంకటరమణమ్మ మాత్రం ఓ వినూత్న కార్యక్రమం చేపట్టింది. చిరు 69వ పుట్టినరోజు సందర్భంగా ఆయన 69 చిత్రాలని పెన్సిల్ ఆర్ట్ ద్వారా గీసి వాటిని ఇవాళ విజయవాడలో ఇంద్రా సినిమా రిలీజ్ చేసిన రాజ్ యువరాజ్ థియేటర్ లో ప్రదర్శనకు పెట్టింది. చిరు అభిమానుల్ని ఈ ప్రదర్శన ఆకట్టుకుంటోంది. నా పేరు గొడ్డేటి వెంకటరమణమ్మ. నేను విజయవాడ ఉండవల్లిలో ఉంటాను. చిరంజీవి గారి 69వ బర్త్డే సందర్భంగా 69 పెయింటింగ్స్ పెన్సిల్ ఆర్ట్ చేయడం జరిగింది. చిరంజీవి గారి మీద అభిమానంతో చిరంజీవి గారి పెయింటింగ్స్ 69వ సంవత్సరం సందర్భంగా 69 పెయింటింగ్స్ వేయడం జరిగింది. ఒక్కొక్క పెయింటింగ్ వచ్చేసి 3 days టైం పట్టింది. మొత్తం పెయింటింగ్స్ 69 పెయింటింగ్స్ వచ్చేసి 6 నెలలకు ఎక్కువే పట్టిందండి. చిరంజీవి గారి మీద ఉన్న అభిమానంతో పెయింటింగ్స్ నేను ఒక కళాకారునిగా చేయాలని అనుకొని చేశాను. మా హస్బెండ్ ఆర్టిస్టే, మా పెద్ద పాప ఆర్టిస్టే. అదేవిధంగా మేము ఎక్కడ నేర్చుకోలేదు, కాకపోతే మాకు సొంతంగా వచ్చింది మా హస్బెండ్కి. అదే పెయింటింగ్ మా అందరికి కూడా స్ఫూర్తితో మేము చేసాం. మా హస్బెండేనండి. మా హస్బెండ్కి ఏంటంటే చిన్నప్పటి నుంచి పెయింటింగ్ వేయడం అలవాటు. అదే పెయింటింగ్స్ చేస్తూ నేను మ్యారేజ్ అయిన తర్వాత నేను కూడా చూస్తూ ఉండడం వల్ల నాకు కూడా వారి ద్వారానే నాకు కూడా ఆర్ట్ రావడం జరిగింది. ప్రాపర్ వచ్చేసి సత్తుపల్లి అండి. సత్తుపల్లి దగ్గర విఎం బంజర్ అని ఆ గ్రామంలో పుట్టి పెరిగింది. అక్కడ మ్యారేజ్ అయిన తర్వాత పెయింటింగ్ నేర్చుకున్నాను. చిరంజీవి గారి పెయింటింగ్స్ ఎందుకంటే వారి మీద ఉన్న అభిమానంతో, ప్రేమతో ఒక కళాకారుని పెయింటింగ్ చేయాలి. 1, 2 అంటే అందరూ కళాకారులు వేస్తారు, 1, 2, 3 అట్లా 10 అభిమానంతో వేస్తారు. కానీ వారి మీద ఉన్న అమితమైన ప్రేమతో 69 పెయింటింగ్స్ చేయాలని నిర్ణయించుకున్నాను. కలవలేదండి. కలిసే ఛాన్స్ వస్తే కలుస్తాం, ఎందుకంటే వారి మీద ఉన్న అభిమానంతోనే కదండి. చాలా బాగున్నాయండి. ఈ చిరంజీవి గారి మెగాస్టార్ చిరంజీవి గారి 69వ పుట్టినరోజు శుభాకాంక్షలుగా ఒక మేడం గారు వేశారు. ఈ ఉన్న ఒక 69 ఫ్రేమ్స్ చాలా అద్భుతంగా వేసింది. చాలా బాగున్నాయి. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అసలు చిరంజీవి గారు అప్పుడు గతంలో ఎలా ఉండేవాళ్ళు, ఏ స్టైల్లో ఉన్నారో ఎగ్జాక్ట్గా అలాగే ప్రింట్ దింపేశారు. చాలా వండర్ఫుల్గా వేశారు మేడం గారు.